పూట పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను, ప్రభా నీ వాక్యమును తేటగా నీ ప్రజలకు వినిపించండి. అయితే ప్రభు యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 36వ అధ్యాయం 11వ వచనం నుంచి ప్రభు నాతో మాట్లాడారు. ఈ మాటలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదును, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదును. రెండు చేతులు గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఈ మాట మీరు గమనించారండి, ఈ మాట మీరు పట్టుకోవాలి. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా నేను చేసేదును. ఆమేన్. మునుపటి ఇది వాగ్దానాలండి. వాగ్దానాలు చెప్పినప్పుడు ఆమేన్ చెప్పాలి. కుంటెద్దుల్లాగా తలదించొద్దు. నా వైపు చూడండి. పూర్వం ఉన్నట్టుగా మీ నివాస స్థలములను నేను, పూర్వం ఉన్నట్టుగా మిమ్మల్ని నివాస స్థలముగా నేను చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. ఇది వాగ్దానం అండి. ఈ పూట ఇది వాగ్దాన సందేశం. పైన రాసుకుంటే వాగ్దాన సందేశం అని. ఇది వాగ్దాన సందేశం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు పూర్వం ఎలా ఉన్నారు? నివాస స్థలాలుగా. దేవునికి స్తోత్రం కలుగునగా. మాకు నివాసం కావాలి. అది ఎల్కేజీ యూకేజీ పిల్లలు అడిగే పద్ధతి. ఈ రోజున మన చర్చ్ కొంచెం ఆత్మలో ఎదిగిన సంఘం కాబట్టి నేనే ఒక నివాసంగా మారిపోవాలి. ఈ రోజున ఆత్మలో అభివృద్ధి కలగాలి, ఆత్మలో డెవలప్మెంట్ కలగాలి. అయ్యా నాకు ఒక నివాసం కావాలి. అది ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేసే ప్రార్థన అంటారు. నేనే ఒక నివాసంగా మారిపోవాలి. అది హైయర్ ఎడ్యుకేషన్ చదివే వల్ల భక్తి వారి మాట అంటాను. దేవునికి స్తోత్రం కలుగునగా. పూర్వం ఉన్నట్టుగా మిమ్మల్ని నివాస స్థలముగా నేను చేస్తాడు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పూర్వం మీరు ఒక నివాస స్థలం అన్నారు. పూర్వం అనేక మందికి మీరు ఆదర్శం అన్నాడు. పూర్వం అనేక మందికి మీరు సాక్ష్యం అన్నాడు. పూర్వం అనేక మందికి మీరు పెట్టిన వాళ్ళు. పూర్వం అనేక మందికి మీరు ఆశ్రమించిన వారు. పూర్వం అనేక మందిని మీరు బలపరిచిన వారు. పూర్వం అనేక మందిని మీరు ఎంకరేజ్ చేసిన వారు. పూర్వం అనేక మందిని మీరు ప్రార్థనలో నడిపించిన వారు. పూర్వం అనేక మందికి మీరు బుద్ధి చెప్పిన వారు. ఇప్పుడు నా ప్రభు అంటాడు, పూర్వము నివాస స్థలముగా మీరు ఉన్నట్లుగా నేను ఇప్పుడు చేయబోతా ఉన్నాను. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వము మీరు నివాస స్థలముగా ఉన్నారట. దేవుడు మనల్ని నిర్మించినప్పుడు మనం ఒక నివాస స్థలాలమండి. అనేక మందిని ఆదరించేవారు. గాయముతో ఎవరన్నా వస్తే ద్రాక్ష రసం మన దగ్గర ఫ్రీగా వాళ్ళకి పోసేవాళ్ళం మనం. బాధలు ఎవరికి వస్తే కొంత కాదు కొండంత ధైర్యం ఇచ్చి పంపేవాళ్ళం మనం. అటువంటి వారం ఇప్పుడు ఎలాగైపోయామంటే నివాస స్థలమే కాదు, నివాస స్థలమే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభు అంటాడు, మరలా మనం ఒక నివాస స్థలంగా మారిపోబోతున్నాం. మన సంఘం ఒక నివాస స్థలముగా మారిపోతుంది. నీ ఒక నివాస స్థలముగా మారిపోతా. అనేక మందికి సలహాలు చెప్పే వ్యక్తులుగా, అనేక మందిని బలపరిచే వ్యక్తులుగా, అనేక మందిని ఆదరించే వ్యక్తులుగా, అనేక మంది ఆలన పాలన చూసుకునే వ్యక్తులుగా, అనేక మందికి న్యాయములు తీర్చే వ్యక్తులుగా, తీర్పరులుగా, అభిషక్తులుగా, ప్రయోజకులుగా అనేక మందిని నీ వెలుగులోకి ప్రభు తీసుకురాబోతా ఉన్నాడు. మళ్ళీ ఒక నివాస స్థలముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉండబోతుందండి ఎక్స్పీరియన్స్? అదిగోరా, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు పరిష్కారం దొరుకుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ధైర్యం వస్తుంది, వాళ్ళ దగ్గరికి వస్తే నాకు వాగ్దానం వస్తుంది, వాళ్ళ దగ్గరికి వస్తే నాకు ఊరట వస్తుంది, వాళ్ళ దగ్గరికి వస్తే నాకు అభిషేకం వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే నా సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే నా స్థితిగతులు మారిపోతాయి అనే ఒక నివాస స్థలాలుగా దేవుడు ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ లో ఉన్న సంఘ బిడ్డలు ప్రభు చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామని గణపర. గట్టిగా 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 మనల్ని దేవుడు ఒక నివాస స్థలముగా ప్రభు చేయబోతా ఉన్నాడు. ఒక మాట వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడా. ఈ రోజున మన మెసేజ్ ఇది కాదు. దాని కింద మాట, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు కలిగి చేయబోతా ఉన్నాడు. ఏదో వాగ్దానం ఉంది కాబట్టి ఆ మాట గురించి కొంచెం వివరణ మీకు ఇచ్చాను. ఈరోజు మనం పట్టుకోవాల్సిన మాట, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మీకు కలుగు చేయబోతా ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు అనండి ఒకసారి. ఈ వాగ్దానం నత్తిగా కాకుండా స్పష్టంగా మీరు చదవండి. నేను చెప్తాను చూడండి. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నాకు కలుగజేయబోతున్నాడు. చెప్పండి. ఇంకో విషయం చెప్తాను. ఈ మాట మీరు పలికితేనే ఈ వాగ్దానం మీరు పట్టుకుని వెళ్తారు. మీరు పలకకుండా నత్తిగా నలుగురిలో నారాయణ అన్నట్లుగా చేస్తే నేను చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ ఇది మీకు దేవుడు ఇవ్వడు. ఖచ్చితంగా అందుకే మీరు పలకండి. కొంచెం ఒకటోసారి తప్పుపోయినా రెండోసారి నేను చేయి చూపిస్తూ ఉన్నాను, మూడోసారి చేయి చూపిస్తూ ఉంటాను. 3 సార్లు స్పష్టంగా పలకండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం మనం అప్లై చేసుకోబోతున్నాం. నేను చెప్పిన మాటే చెప్పండి మీరు. మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నా పట్ల కలగజేయబోతున్నాడు.
ఆమేన్, 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 ఆమేన్. కలుగ చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 42:10 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం 42:10. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యో 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 నేను కోల్పోయాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను కోల్పోయాను కాదు. ఇదివరకు దేవుడు మేలు చేశాడు, అయ్యో మేలు నేను కోల్పోయినని ఆడవటం కాదు. ఇప్పుడు అధికమైన మేలు దేవుడు ఇచ్చేస్తాడంట. పూర్వము నీకు చేసిన మేలు కంటే ఇంకొకటి ఇచ్చి ఆ మేలు చేస్తాడట, దానికి ఇంకొకటి జోడించి దేవుడు మనకి ఇస్తాడట. దేవునికి అధికమైనటువంటి మేలు. యోబు పట్ల కూడా దేవుడు యోబు యొక్క క్షామస్థితిని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. పూర్వము అతనికి ఉన్నదానికంటే దేవుడు రెట్టింపైనటువంటి ఆశీర్వాదాన్ని యోబుకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అధికమైన మేలు సంఘానికి ప్రభు చేయబోతా ఉన్నాడు. అధికమైన మేలులు నా ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. పూర్వము జరిగే మేలులు ఇప్పుడు జరగబోతున్నాయి. అధికమైన మేలులు, అధికమైన ఆశీర్వాదము. పూర్వము మేలు జరిగింది, పూర్వము ఆశీర్వాదం జరిగింది, పూర్వము కనికరము జరిగింది, పూర్వము అభిషేకం జరిగింది. ఇప్పుడు నా ప్రభు అంటాడు, ఇప్పుడు అధికమైన ఆశీర్వాదం, ఇప్పుడు అధికమైన అభిషేకం, ఇప్పుడు అధికమైన మేలు నేను సంఘానికి ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది నిరుత్సాహంలో, చాలామంది నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయ్యో అయ్యో అయ్యో, పూర్వము మేలు, పూర్వం ఎంత గొప్ప మేలు అనుభవించాము, ఎంత గొప్ప మేలు అనుభవించాము. దేవుడు పూర్వం ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేశాడు, ఏంటి మా పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయిందని నువ్వు బాధపడుతూ ఉన్నావు. నా ప్రభు అంటున్నాడు, పూర్వము మేలులే చేశాడు, ఇప్పుడు అధికమైన ప్రభు మేలులు నీ పట్ల చేయబోతా ఉన్నాడు. పూర్వము ఆశీర్వాదమే, ఇప్పుడు అధికమైన ఆశీర్వాదం తల మీదకు వస్తుంది. పూర్వము క్షేమమే, ఇప్పుడు అధికమైన క్షేమ నీ మీదకు వస్తుంది. పూర్వము మహిమే, ఇప్పుడు అధికమైన మహిమ నీలోకి వస్తుంది. పూర్వము కృపే, ఇప్పుడు అధికమైన కృప నీలో విస్తరించబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అట్టాగే అంటా ఉంటాడులే, ఊరికనే మమ్మల్ని ఉబికింపజేస్తాడు అనేవాళ్ళు మర్యాదగా లెగిసి ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అట్టంటే వాళ్ళు. ఆయన అట్టగే చెప్తూ ఉంటాడు. జయరాజు గారు ప్రతి వారం అంతే ఏంటో గట్టి గట్టిగా అరిచేసి మమ్మల్ని చప్పట్లు కొట్టించేసి అక్కడికక్కడ నమ్మించేయడానికి ప్రయత్నం చేస్తాడు అనుకుంటే, మర్యాదగా నిర్దాక్షిణ్యం కళ్ళు మూసుకుంటాను ఒక 5 నిమిషాలు, మర్యాదగా ఆటో బుక్ చేసుకుని ర్యాపిడోలు బుక్ చేసుకుని వెళ్ళిపోండి ఇంటికి, సమస్య లేదు. ఇక్కడ నమ్మని వాళ్ళు ఇక్కడ కూర్చోవద్దు. ఈ రోజున దేవుని వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి. బైబిల్ ఉన్న వాగ్దానం మనకేనని మనం ఈరోజు నమ్మాలి. ఈ పగటిపూట పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. పూర్వం నీకు మేలు చేశాను, పూర్వం నీకు క్షేమం ఇచ్చాను, పూర్వం నేను ఆశీర్వదించాను, పూర్వం నేను అభిషేకించాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు బాధపడబాక, ఇప్పుడు అధికమైనవిగా నేను చేయబోతా ఉన్నాను, అధికమైనగా ఇవ్వబోతా ఉన్నాను, అన్నిటినీ అధికం చేయబోతున్నాను ప్రభు మాట్లాడుతాను. హల్లెలూయా. మనోడు దూపం వేసేస్తా ఉన్నాడు. మనోడు 40-50 సంవత్సరాల నుంచి మనోడు దూపం వేసేస్తా ఉన్నాడు మందస్థానికి. ప్రభు కనపడి చెప్పారు, రే నీకు నేను మగపిల్లోడిని ఇస్తానని. నేను నమ్మను అన్నాడు, నోరు పడిపోయింది. అందుకే అన్నాడు, నమ్మనోళ్ళు చర్చికి పనికిరారు, నమ్మేవాళ్ళు మాత్రమే చర్చిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం, లోక వెలుగు చర్చిలోకి తీసుకొచ్చి కూర్చోకూడదు. పెద్ద ఏదో విలేకరులాగా, పెద్ద టీవీ నేను ఎన్టీవీ వాళ్ళకి లాగా అన్ని ఆరాలు తీసి ఇది అట్ట జరిగింది ఇవన్నీ చేసేవాళ్ళు. ఇది సోదనమాట. ఇది ఇలాంటి వాళ్ళు చర్చిలో ఉంటే వీళ్ళతో పాటు ఇంకో 10 మంది చెడిపోతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోండి. ఆయనకి దేవునికి స్తోత్రం. పురాణం నుంచి ప్రతి వారం దేవుని వాక్యం నమ్మితేనే రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏం మాట్లాడు, ఆయన ఏం మాట్లాడినా నమ్మగలగాలి, లేకపోతే నోరు పడిపోద్ది. దేవునికి స్తోత్రం. జకర్యాది ఏం పడిపోయిందండి, మోగోడైపోయాడు. ఆ కార్యం జరిగిందా? సైకిలే. ఎందుకు ఏమైందిరా నన్ను అడుగు చెప్తాను. ఆయన నోరు పడిపోయినోడిని అడుగుతున్నారు వాళ్ళు, పిచ్చి జనం. నోరు పడిపోయినాడు ఏం చెప్తుండే, సైకిల్ చేస్తున్నా అసలు ఏమైందిరా బాబు అన్నారు. ఆయనకు నోరు పడిపోయింది జకర్యా గారికి. 40-50 సంవత్సరములుగా దూపం వేస్తూ ఉన్నాడు. యెహోవా మనసు అంత ప్రార్థన చేసేవాడికి నమ్మకం లేదు, మరి మనకి మరి చిన్న చితక ప్రార్థనలకు అసలే నమ్మకం ఉండదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుని మాటను నమ్మేసేయాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటను నమ్మేసి పిచ్చెక్కిపోయి గంతులు వేసేవాళ్ళు నేను ఒకడిని. నేనే హైలైట్, నేనే ఫస్ట్ అన్నాను. చాలామంది పరిశుద్ధులు భక్తులు ఉన్నారు, అన్ని వేల లక్షల మందిలో నేను ఒకడిని. పిచ్చి పిచ్చిగా దేవుడు మాట్లాడేం కానీ పిచ్చి పట్టినోడికి లాగా నమ్మేసేస్తాను అంతే. వెనక ముందు ఆలోచించను. మీరైతే
ఎంత వాక్యం చెప్పినా పరగడిపోయి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ పాత డైలాగులు వస్తేస్తావు. నాకు పాత డైలాగులు రావు నాలుగు నోట్లోంచి. దేవుడు ఒక్కసారి ఒక మాట చెప్పాడంటే రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంతే. అది పొందుకున్నది అనుభవిస్తున్నాను ప్రభు. నేను ఖచ్చితంగా విశ్వ ప్రయత్నాలన్నా చేసిన ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర నుంచి పొందుకుంటాను. వాగ్దానం దేవుడు చేసినట్టు ఖచ్చితంగా మనం నమ్మాలండి. జకరియా గారు అంత ప్రార్థనాపురుడే. నీకు నీ సంతానం ఇస్తాను, నీకు నీ కుమారుని ఇస్తాను, నేను నమ్మను అన్నాడు. నోరు పడేసాడు దేవుడు. అమ్మవారణ వాగ్దానాలని ఈ పూట మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా ప్రభు మాట్లాడతాడు. దేవుని మాట ఖచ్చితం, దేవుని మాట వాస్తవం. నా ప్రభు అంటాడు, మునుపు నీకు మేలు చేశాను, ఇప్పుడు బాధపడబాకు, నీకు అధికమైన మేలు చేయబోతున్నాను. మునుపు నేను ఆశీర్వదించాను, ఇప్పుడు అధికమైన ఆశీర్వాదం నీకు ఇస్తాను. మునుపు నేను అభిషేకించాను, ఇప్పుడు అధికమైన అభిషేకం నీ మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి ఓపికగా చదవండి అమ్మా. యెషయా గ్రంథం 61:3 ఒక చక్కని మాట అక్కడ ఉంది. యెషయా 61:3లో సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, సియోనులో ఏడ్చే వారికి ఉల్లాస వస్త్రములకును, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఒక మాట తర్జుమాదారులు చమత్కారంగా రాశారు. సద్దుమాజారులకి చాలా చమత్కారం ఎక్కువ అనుకుంటారు. బూడిదకు పూదండ ఎక్కడన్నా ఉంటుందండి? అది బూడిదలోంచి పూదండలు వస్తాయా? ఏదో చమత్కారంగా రాశారు. తర్జుమాజారులకి బాగా ఎగతాలు ఎక్కువ కాబట్టి తప్పది. అదే మనము నమ్మకూడదు, దాన్ని విశ్వసించకూడదు. ఇది కింగ్ జేమ్స్ వర్షన్లో చదవండి ఒకసారి, ఇంగ్లీష్లో చక్కని మాటను చూడండి. బూడిదకు పూదండని తెలుగులో బైబిల్లో ఉంది. అది తప్పండి. అది కరెక్ట్ కాదు. అది చమత్కారం. ఊరికని సంతోషంగా అరే భలే ఉందే అన్నట్టుగా రాశాడు ఆయన. టు గివ్ unto them beauty for ashes. బ్యూటీ ఫర్ యాషెస్. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా దేవుడు బూడిదకి అందాన్ని ఇచ్చే దేవుడు. బూడిదకి ఏమి ఇస్తాడంటండి? అందం ఇస్తాడట. ఇక్కడ బూడిదకు పూదండు ఉంది. అది తప్పండి. తర్జుమాదారులు ఏదో ఎగతాళిగా చమత్కారంగా బాగుంటుందని అక్కడ జాయిన్ చేశారు. తప్పు. ఇప్పుడు కూడా చదవకూడదు. మీరు అక్కడ రాసుకోండి. తర్వాత చదివినప్పుడు కూడా బూడిదకి అందాన్ని ఇచ్చే దేవుడు అని చదవండి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు అది కరెక్ట్ వర్డ్ అండి. ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడింది బ్యూటీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు బూడిదకి ఏమి ఇస్తాడంటండి? గట్టిగా చెప్పాలి అందరూ. అందాన్ని ఇస్తాడంటండి. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల నాయందు జాలి పడవ దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలి పడవ దేవా, నా నీతివైన నా ప్రభువా. నీ కృపా వీడి నా నిబంధన తొలగదంటివి, నీ కృపా వీడిపోదంటివే. నా నిబంధన ఇది పాట. నిందలకు రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన తలగా. పడదాం. నిందలకు రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన తలగా. దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా. దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని ఇయ్యవా. ఆత్మా నీకే స్తోత్రము. ప్రేమగల
దయగల తండ్రి పగల యేసు దయగల. హల్లెలూయా. ఒక జీవితం నాశనం అయిపోయింది, ఒక జీవితం చెదిరిపోయింది, పూర్తిగా కాలిపోయానయ్యా. ఓ నా జీవితం నాశనం అయిపోతుంది నాయన, రోజు రోజు కాలిపోయి బూడిదైపోతున్నానని ఎవరైనా నా ఎదురు కూర్చొని ఉంటే నా జీవితం కాలిపోతుందయ్యా, నేను బూడిదగా రాలిపోతున్నాను, నేను బూడిదగా మిగిలిపోతున్నానని ఎవరైనా ఫీల్ అవుతా ఉంటే, ఎవరి జీవితంలో జరుగుతూ ఉంటే నువ్వు కాలిపోయావని బాధపడొద్దు, బూడిదైపోయావని బాధపడొద్దు. అయ్యా నేను బూడిదైపోయాను, ఎత్తి నన్ను పడేస్తారు, ఇక ఎత్తి నన్ను పడేయడానికి ఉపయోగపడతాను, నేను దేనికి పనికిరానయ్యా, బూడిదగా మారిపోయా, నా జీవితం నాశనం అయిపోయింది, నా బిడ్డల జీవితం నాశనం అయిపోయింది, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, బూడిదైపోయింది. ఈ ఉదయం నువ్వు నమ్మగలిగితే ఆ బూడిదికి నా ప్రభు ఈ రోజున అందాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ బూడిద అందంగా మారిపోతా ఉంది, ఆ బూడిదకి ఒక జీవితం రాబోతా ఉంది, ఆ బూడిదకి ఆనందం రాబోతా ఉంది, ఆ బూడిదకి అభిషేకం రాబోతా ఉంది, ఆ బూడిదకి ఆహారాన్ని తన మీద దిగిన పరిమళ తైలం రాబోతా ఉంది. రాబా షాబాలారా. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. నా కష్టాలు బూడిదైపోతున్నాయి, నా ఆశలు బూడిదైపోతున్నాయి, నా ఎక్స్పెక్టేషన్స్ బూడిదైపోతున్నాయి, నా ప్రయత్నాలు బూడిదైపోతున్నాయి. నువ్వు బాధపడబాకు నా ప్రియ దైవజనమా, ఓ నా ప్రియ కుమార్తె, ఓ సులభితి, ఓ నా కన్యక, ఓ నా పావనమా, నీ కష్టములు బూడిదైపోవచ్చు గాక, ఓ నీ ప్రయత్నాలు బూడిదైపోవచ్చు గాక, నీ ఎక్స్పెక్టేషన్స్ బూడిదైపోవచ్చు గాక, నువ్వు అనుకున్నవి బూడిదైపోవచ్చు గాక. ఈ ఉదయం నమ్మగలిగితే, ఈ ఉదయం దేవుడి వాక్యం పట్టుకోగలిగితే, ఆ బూడిదికి అందాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆ బూడిదికి అందాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఓ షారాబాల తిరిబాల మన మధ్యలో నడుస్తూ ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18లో చదవద్దు, నా వైపు చూస్తామనండి. దేవుని ఆత్మ మనపై అల్లాడుతా ఉన్నది, దేవుని ఆత్మ కింద మనం పొదుగుదాం. ఆదికాండం 18లో సొదొమ గొమొర్రా ఇరుక్కుపోయిన లోతు కుటుంబం కొరకు అబ్రహాం గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారు, అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతా ఉన్నాడు, అయ్యా సొదొమ గొమొర్రాలో ఇదిగో 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా, 45 మంది నీతిమంతులుంటే కాపాడుతావా, 40 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? యేసు ప్రభు గురించి అబ్రహాముకి బాగా తెలుసు, అబ్రహాం గారికి చాలా బాగా తెలుసు ఆయన ఎంత ప్రేమిస్తాడో, అంత కోపిష్టి అని. దేవుని ఇసుకిచ్చేస్తున్నాడన్న ఫీలింగ్ అబ్రహాంలో కలిగిపోయింది. అమ్మో నన్ను ఇప్పుడు చిత్త కొట్టేస్తాడు యేసు ప్రభు, 50 మంది 45 మంది 40 అని ఆయనకి ఆఫర్లు ఇచ్చేస్తున్నాను నేను, తీరా చూస్తే ఎవరు లేకుండా పోయిందని యేసు ప్రభు దగ్గర భయంగా బాధతో వచ్చేస్తున్నాడు. అయ్యా నీతో మాట్లాడటానికి నేను తెగిస్తున్నాను అంటాడు. అక్కడ నీ కోపం ఏంటో నాకు తెలుసు, కానీ నొక్క మాట నా బాధను జ్ఞాపకం చేసుకో, 35 మంది ఉంటే కాపాడతావా అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఒరే అబ్రహాం అసలు ఎవడరా, ఏంటి ఈ గోళ? ప్రభు చిరాకు వచ్చేస్తుంది. అబ్రహాం నువ్వెవరవి? ఒక్క మాట ప్రభుతో అన్నాడు, నేను బూడిదనయ్యా, నేను బూడిదనయ్యా, నేను బూడిదనయ్యా. అబ్రహాం ప్రభుతో అంటాడు, నేను బూడిదనయ్యా, నేను బూడిదని, నేను బూడిదని. నీవు నన్ను దర్శించి పిలిచినప్పుడే నా సొంత ఊరిని నా వృత్తిని వదిలేసుకుని వచ్చాను, నేను బూడిదనయ్యా. నా భార్యని అదిగో నాయన రాజు ఎత్తుకుపోయినప్పుడే బంధాలు బాంధుత్యాలను కాలిపోయానయ్యా, నేను బూడిదనయ్యా, నేను బూడిదని, నేను బూడిదని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సొంత కష్టార్జితం ఇష్మాయేల్ని నువ్వు పంపించేయమన్నప్పుడే బ్లడ్ రిలేషన్ కూడా నేను అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు, నేను బ్లడ్ రిలేషన్లు కూడా కాల్ చేసుకున్నాను, నేను బూడిదనయ్యా. నీవిచ్చినటువంటి ఒక్కగాని ఒక కుమారుడు, నీవు వాగ్దానం చేసిన వాడు, నీవు దర్శించి ఇచ్చినటువంటి ఇస్సాకుని నీవు ఇదిగో కొండ మీదకు, మోరియా కొండ మీదకు తీసుకొచ్చి, ఆ దేశంలోకి తీసుకొచ్చి కొండ మీద నరికేయమంటే నీవిచ్చింది కూడా వదిలేసుకోవడానికి సిద్ధమైపోయాను, బూడిదినే. బంధాలు బాంధుత్వాలు రక్త సంబంధాలు సమస్తాన్ని కాల్చుకొని బతుకుతున్నాను, నేను బూడిదిని అన్నాడు ప్రభుతో. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము మాట అన్నాడంతేనండి. ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము బూడిదని ఒప్పుకున్నాడు. అబ్రహాము బూడిదైపోయాడు నిజంగానే. సొంత ఊరిని వదులుకొని కాలిపోయాడు, సొంత వృత్తిని
వదులుకొని కాలిపోయాడు, ఇష్మాయేలును పంపించి కాలిపోయాడు, ఇస్సాకును బలివ్వటానికి వెళతా కాలిపోయాడు, తన సొంత భార్యను ఒకటి ఎత్తుకుపోయిన ఒక మగాడికి రాని రోషం, ఒక మగాడికి వచ్చే రోషాన్ని కూడా చంపుకొని కాలిపోయాడు. నేను బూడిదని అన్నాడు. అటువంటి బూడిద కలిగిన వాడిని నా దేవుడు దేశాలు ఆరాధించేటట్లుగా మారిచ్చేశాడు. దేశాలన్నీ విశ్వాసానికి ఎవరు సూచనంటే అబ్రాహాము గారిని చూపించేటట్లుగా దేవుడు అబ్రాహాముని మార్చాడు. అబ్రహాము బూడిదన్నాడు, ఆ బూడిదికి దేవుడు అందాన్ని దిద్దేశాడు. ప్రపంచ దేశాలన్నీ విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాముని ఎవడు చెప్పకుండా ఉండడు. అంతగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. బూడిదైపోయావేమో బాధపడబాక, కాలిపోయానయ్యా, బూడిదైపోయాను, ఇగో ఇంకొన్ని రోజులు ఇంకో కొన్ని నెలలు ఎత్తి పడేస్తారు నన్ను, అయిపోయింది నా బతుకు. బూడిదికి అందాన్ని ఇవ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది యెహోవా వాక్కు, నేను బలిపరుస్తూ ఉన్నాను. బూడిదకి అందాలు ఇచ్చేస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడే చెప్పాను, అధికముగా ప్రభు నేను ఆశీర్వదించడానికి, ఈ బూడిదకి అందాన్ని ఇవ్వటానికి అబ్రహాముకి ఎలా అందాన్ని ప్రభు ఇచ్చారో మీరు నమ్మండి. ప్రియదవిచనమా, అబ్రహాము గారి ఇంట్లో పెద్ద పాలేరు, పెళ్లి సంబంధానికి చూస్తానికి వెళ్తే లాభాను గారు యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రా అన్నాడు. ఆ మాట మీరు గమనిస్తున్నారా ప్రియదవిచనమా? యెహోవా చేత ఆశీర్వదించబడిన ఇంటిలో నుంచి వచ్చిన వాడా అనలేదండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా. మళ్ళీ చెప్తున్నాను, యెహోవా చేత ఆశీర్వదించబడిన అబ్రహాము కుటుంబంలో నుంచి వచ్చిన వాడా అనలేదండి లాబాను, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము రేంజ్ ఎంతగా మారిపోయిందో చూడండి. తన ఇంటిలో పనివారిగా చూడండి, వాళ్ళని కూడా యెహోవా ఆశీర్వదించేశాడంట. అబ్రహామును బట్టి వాళ్ళ మీద కూడా ఫుల్ఫిల్ ఆశీర్వాదం దిగొచ్చేసిందంటండి. అంతగా అబ్రహాం స్ప్రెడ్ అయిపోయాడు, అన్నీ కాలిపోయి బూడిదైపోయాడండి. సొంత ఊరిని, సొంత వృత్తిని, అన్నం పెట్టే వృత్తిని వదులుకున్నాడు, సొంత ఊరిని, పుట్టిన ఊరిని వదులుకున్నాడండి. తన భార్యని ఎత్తుకెళ్ళిపోతున్న కొసరంత రోషం, ఒక మగవాళ్ళలో వచ్చే రోషం కూడా చంపేసుకుని బూడిదైపోయాడండి. తను స్వయంగా సంపాదించుకొని తన చేతుల కష్టార్జితం ఇష్మాయేలండి నిర్దాక్షిణంగా నీళ్ళబుడ్డి ఇంత అన్నం మోటించి పంపించేశాడండి. దేవుడే వాగ్దానం చేసి, ఇదిగోరా వాగ్దాన పుత్రుడు, నేను నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఈసాకంటే ఆ ఈసాకును ఒకరోజు చంపేయాల్సి వచ్చినా చంపుకొని కాలిపోయాడు కదండి. ఇక మన ఊళ్ళో ఫీలింగ్స్ ఏమి లేవండి. అబ్రహాం గారిలో కాలిపోయిన అనుభవం చూపించాడు దేవునికి, మొత్తం కాలిపోయాడండి. ఇప్పుడు కొడుకు చనిపోతున్నాడన్నా ఇప్పుడు తండ్రి తల్లి ఎలాగుండాలండి? పిల్లోడు రోడ్డు మీదకి వెళ్ళాడు, ఇంకా ఆడికేం అవ్వదు, తల్లి ఇక్కడ ప్రార్థన చేసేస్తూ ఉంటుంది ఇంట్లో. ఆడికి ఏం అవ్వకూడదయ్యా, ఆడి చుట్టూ దేవదత్తులు ఉండాలయ్యా, కంచి ఉండాలయ్యా. అది కూడా లేదండి అబ్రహాంలో. మొత్తం బంధాలు, బాంధుత్వాలు, ఆప్యాయతలు, రక్త సంబంధాలు మొత్తం బూడిదైపోయాయండి. ఆ మనిషికి చలించట్లా, దేవుడు ఏది చెప్తే చేస్తున్నాడు, ఎటు తిరగమంటే తిరుగుతున్నారండి. అటువంటి వాడిని నా ప్రభు నిజంగా తన కుమారుడు వివాహం ఘనంగా రెబెక్కమ్మతో జరిగించాడండి. ఘనంగా అబ్రహామును ఆశీర్వదించాడండి. అరే వీడు నిజంగానే బూడిదైపోయాడు, దేనికి వీడు చెల్లించట్లేదు. వీళ్ళ భార్యని రాజు ఎత్తుకుపోయినా వీళ్ళలో రోషం లేదు, వీడు సంపాదించుకున్న కష్టార్జితాన్ని పంపించేయమన్నా వీళ్ళలో రోషం లేదు, అసలు ఫీలింగ్ లేదు. నా కష్టార్జితం కదా, నువ్వేంటి అలా చేస్తావేంటయ్యా, న్యాయం చేసే దేవుడు, న్యాయం మాట్లాడడం, ప్రార్థన చేయలేదంటండి. పంపించే ముందు ఒక ప్రార్థన చేశాడయ్యా, ఆడెక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలి. ఆ ఒక్క మాట అడిగాడు తప్ప ఇష్మాయేల్ గురించి, ఇష్మాయేల్ చుట్టూ కంచేసి కాపాడేసి మళ్ళీ నీకు బుద్ధి పుడితే మరలా నీకు నా మీద ప్రేమ కలిగితే మరలా తిరిగి తెప్పించేసి ఈ ప్రార్థన చేయలేదండి. అసలు రిలేషన్స్కి అసలు ఎక్కడ తావలేదండి. అసలు బూడిదంటే ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయండి దానికి? ఉండవండి. బూడిదకి ఫీలింగ్స్ ఉండవు, కాలిపోయిన అనుభవం అది, దేనికి చలించలేదండి అబ్రహాం. అందుకే అబ్రహాం అంతగా ఆశీర్వదించబడటానికి కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ గట్టిగా చెప్పండి. నేను కాలిపోయానయ్యా, నేను బూడిదయ్యా. అబ్రహాం ఏందిరా అని ప్రభు అంటే, నేను కాలిపోయాను బూడిద, నాకు ఎందుకయ్యా? సొదొమ గొమొర్రా ఆడున్నాడు, ఎవడు లోతున్నాడు, ఆయన కాపాడయ్యా.
ఆ ఆత్మ కోసం గిలగిల కొట్టుకుంటున్నాడు. ఏంద్రా నువ్వు 40 మంది ఉంటే 45 ఉంటే 50 ఉంటే 45 ఉంటే 40 ఉంటే 35, ఏంద్రా బేరాలేందిరా? నా కోసం కాదయ్యా, నాకెందుకయ్యా, నేను బూడిదగాడిని, నాకు చిన్న ఆశ లేదు నాయన, నీ కృప నా మీద ఉంటే చాలయ్యా, నేను ఏం అడుగుతున్నా అన్ని కాపాడంటున్నాను అంతే. ఈ బేరాలు కూడా ఎందుకు, అన్ని కాపాడమని, అన్ని కాపాడమని. నాకెందుకయ్యా బూడిదగాడికి, ఈ దుమ్ముగాడికి, ఈ ధూళిగాడికి, ఈ బూడిదగాడికి నేనేం అడుగుతాను, నీ దగ్గర నుంచి నీ ఆశించను. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు డైలీ నన్ను నడిపిస్తున్నావు, చాలు, నాకేమొద్దు, ఆయన్ని కాపాడు, ఈ బేరాలు అన్ని కాపాడటానికి అన్నాడు. నేను బూడిద అన్నాడు, నేను బూడిదైపోయాను అన్నాడు. నాకు ఏ ఫీలింగ్స్ లేదు, నీ దగ్గర నుంచి ఏమి పొందుకోవాలని ఆశ నాకు లేదయ్యా, నువ్వు మాట్లాడితే నన్ను నడిపిస్తే చాలు, నేనేం అడగట్లేదు, ఆయన్ని కాపాడమంటున్నాను అన్నాడు. అంతేనండి, అబ్రహాము విశ్వాసం ప్రభుకి నచ్చింది. అబ్రహాము బూడిదైపోయాడు అన్నది నిజంగా దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు తనని. అబ్రహాముని యెహోవా పిలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిజంగానే అబ్రహాము చెల్లించలేదు కదా, దేనికి ఫీల్ అవ్వలేదు కదా, ఏది చెప్తే చేసేసాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రహాముని దేశాలు ఆశీర్వదించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియ విజయనమా. యోసేపు విషయానికి వస్తేనండి, యోసేపు నిజంగానే బూడిదైపోయాడండి. అన్నలు గుంట్లో దోసేసారండి, అన్నలు వస్త్రాలు లాగేశారండి, అన్నలు అదిగో నా తండ్రి అమ్మేశారండి పరాయి దేశానికి. అక్కడికి పోతే పని కాదేనండి, అసలు చెయ్యని తప్పుకు కూడా నేరాలు వేసేసి నిజంగా బూడిదైపోయాడండి మనోడు యోసేపు, బూడిదైపోయాడండి. తన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయో కూడా అసలు అనుకోకుండా, అసలు ఎందుకు జరుగుతున్నాయని ప్రార్థన చేయలేకుండా కూడా బూడిదైపోయాడండి. జైల్లోకి వెళ్ళిపోయాడు, తను చేయరాని తప్పు చేసాడు. అన్నల ప్రేమ, అమ్మ నాన్నకు దూరం అయిపోయాడు, అన్నలతో ఒక విముఖుడు అయిపోయాడు, వ్యతిరేక అయిపోయాడండి. ఒక భయంకరంగా గుంటలో తోసేయబడ్డాడు. సొంత అన్నలు గుంటలో తోసేసి. వ్యాపారం అండి, తమ్ముడితో వ్యాపారం చేశారండి అన్నలు. డబ్బు తీసుకొని తమ్ముడు వద్దు, అక్కడే బంధాలు, అక్కడే బాంధుత్వాలు, అమ్మ నాన్న అన్నయ్యలు అన్నటువంటి బంధాలు, రిలేషన్స్ అన్నీ కాలిపోయినాయండి యోసేపులో. అక్కడ పోతే అక్కడన్నా కొంచెం మంచిగా బతుకుతుండే, అక్కడ బతికేటువంటి ఛాన్స్ లేదండి. ఏదో పని చేసుకొని 4 రూపాయలు వస్తున్నాయి తింటున్నాడండి. భయంకరమైన కేసులో ఇరుక్కున్నాడు పాపం. ఎవరు తనకి సపోర్ట్ చేయట్లా. రాజుగారి భార్య అతని మీద ఫిర్యాదు చేసింది. ఇంకెవడండి, ఇంకే పోలీసులు న్యాయం చేయగలరు చెప్పండి? యోసేపుకి ఏ గవర్నమెంట్ న్యాయం చేయగలదు? న్యాయం చేసే గవర్నమెంటే నిందే చేసింది కదా, న్యాయం చేసే గవర్నమెంటే జైల్లో పడేసింది కదా, న్యాయం చేయవలసిందే అన్యాయం చేస్తే ఇంకెవడాదుకోగలడు? యోసేపు కాలిపోయాడండి. కాలిపోయిన వాడికి ఫరోకి ప్రభువుగా మార్చేశాడండి. ఐగుప్తులో ఫరో ఇంటి వారికి ప్రభు అయిపోయాడు, ఫరోకి దేవుడైపోయాడండి యోసేపు. బూడిదకి అందాన్ని కలగజేసిన నా దేవుడికి గట్టిగా చప్పలు కొట్టండి. బూడిదైపోయిన నీ జీవితాన్ని ఆశలు బూడిదైపోయాయి, కోరికలు బూడిదైపోతున్నాయి, నీ ఎక్స్పెక్టేషన్స్ బూడిదైపోతున్నాయి, నీ ప్రయత్నాలు బూడిదైపోతున్నాయి. చప్పలు కొడతానే ఉండే, అన్ని భాషలు మాట్లాడితేనే ఉండే, బూడిదైపోతున్నాయి. ఇక నా బతుకు బూడిదైపోతుంది అయ్యా, నేను అనుకున్న జరగట్లా, నేను ప్రార్థించింది జరగట్లా, నేను ఉపవాసం జరగట్లా, నేను అరిచి గీ పెట్టిన నన్ను ఎవడ పట్టించుకోవట్లా. నా ఆలోచన బూడిదా, నా ఆశలు బూడిదా, నా ప్రయత్నాలు బూడిదా, నా మార్గాలు బూడిదా, నా దర్శనాలు బూడిదా, నా వాగ్దానాలు బూడిదా, నా ప్రయాస బూడిదా, నా కష్టం బూడిదా. ఇప్పుడే నీ బూడిదను అందముగా మార్చగలిగిన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఒక బూడిదిగా మారిపోయాడు, అతనికి అందాన్ని ఇచ్చిన దేవుడు. యోసేపు బూడిదిగా మారిపోయాడు, అందాన్ని ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు. ఈ రోజుకి సజీవంగా ఉన్నాడు ఆయన, ఈ రోజుకైనా సజీవంగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన పేరు నేను ప్రకటిస్తున్నా, ఆయన ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నిజంగా బూడిదని వాడేసుకునేవాడు కదండి. చెప్పండి. బూడిదని వాడేసుకునేవాడు కదండి, బూడిదకి అందాన్ని ఇచ్చేవాడండి. హల్లెలూయా. నేను యూట్యూబ్లో ఒక్క ప్రసంగం చెప్పానంటేనండి లక్షలో పెరిగిపోదు. ఎట్లాగ చెప్పినా బూడిద వల్ల ప్రయోజనాలు, బూడిదని ఎలా కూడా వాడచ్చు తెలుసా అని టైటిల్ పెట్టి వదిలేసానని చాలామంది చూస్తారు. ఎందుకంటే వాక్యాలు రైజ్ వస్తారు. బూడిద వలన ఒక వ్యక్తికి ప్రయోజనం, బూడిద వలన ఒక వ్యక్తి ఇలాగయ్యాడు అన్న టైటిల్ పెట్టి వదిలేమంటే మామూలుగా ఉండదు సీను. బూడిదను వాడుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, బూడిద వలన కూడా లాభాలు పొందే వాళ్ళు ఉన్నారు. కానీ నీ లాభం నాకెందుకు యేసు ప్రభు అంటాడు, బూడిదకి అందాన్ని ఇచ్చేస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
బూడిదకి అందాన్ని ఇచ్చేస్తాడండి. మనం బూడిదగా మారిపోవాలి. మన ఆశలు బూడిదైపోవాలి, కోరికలు బూడిదైపోవాలి, ఇవన్నీ బూడిదగా మారిపోవాలి. దేని మీద ఆశ ఉండకూడదు. ఇవన్నీ బూడిదగా మారిపోతే నేను నమ్ముతున్నానండి, నేను నమ్ముతున్న దేవుడు గొప్పవాడండి, నేను నమ్ముతున్నవాడు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఖచ్చితంగా ఈ బూడిదలన్నీ అందంగా మారిపోయే రోజు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడండి. ఓడలో శిష్యులందరూ బయలుదేరుతున్న వైపు చూడండి. వాళ్ళలో శిష్యులను బయలుదేరుతూ ఉన్నారు. కొద్దిసేపులో గల్లంతో అయిపోతూ ఉన్నారు. వాళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కటి బకెట్లు పట్టుకొని ఏదో చెంబులో ఏదో సట్లు పట్టుకొని నీళ్లు తోడేస్తూ ఉన్నారు. వాళ్ళ కాట్ల చెరచాప చిరిగిపోయిందండి. దాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కాట్ల వెంటనే ప్రభుత్వం అన్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం అన్నారు. అంతే, సింగిల్ మాట ప్రభుత్వం మాట్లాడారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమీ కూడా సక్సెస్ అవ్వట్లేదు. వాళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. 12 మంది 12 జగ్గులు పట్టుకొని తోడేస్తున్నా అవ్వట్లేదు. 12 మంది ఆతాడు ఈతాడు కట్టి దగ్గరికి చేసి వీళ్ళు ఎగిరిపోతున్నారు, కానీ ఆ తెరచాప కట్టలేకపోతా ఉన్నారు. ఇక మన వల్ల కాదురా, ఈ ప్రయత్నాలు బూడిదైపోయాయి, మన ఆశలు బూడిదైపోయేటట్టున్నాయి, మనం చనిపోయేటట్టున్నాం, మనం రక్షించగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, మన బూడిదని అందంగా మార్చగలిగిన వాడు ఉన్నాడని 12 మంది చేతులు ఎత్తి ఒకే మాట అన్నారు, అయ్యా మేము రక్షించిపోతున్నాం అనగానే బూడిదకి అందాన్ని ఇచ్చేసాడు. ఆ తెరచాప చిరిగిన తెరచాపన దేవుడు మరలా కట్టించడం, ఆ ఓడని అనుకున్న రేవుకు చేర్చడం, వాళ్ళు అభిషేకించడం, వాళ్ళు ఆశీర్వదించడం, వాళ్ళు బలపరచడం అన్నీ జరిగిపోయి అలా కాపాడేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బూడిదకి అందాన్ని ఇచ్చేవాడి వైపు తిరగండి యేసునామంలో. నీ ప్రయత్నాలన్నీ బూడిదైపోతున్నాయి, ఆ విషయాలు నాకు తెలుసు. జగ్గులు పట్టుకొని తోడటం ఆపాయి, చిరిగిపోయిన చెరచాప కట్టడం ఆపాయి. నీ జ్ఞానం పనికి మాలినది పని చేయదు. 2 చేతుల పైకి మేము నశించిపోతున్నాం, మేము బూడిదైపోయాం, కాసేపట్లో నీళ్ళలో కలిసిపోతున్నాం. అయ్యా ఈ బూడిద ఎత్తైపోయే రోజు ఒకటి రాబోతుంది, మేము నశించిపోతున్నాం సద్బోధకుడని ఆయన కేకవేయగానే బూడిదకి అందాన్ని కలగజేసి నేను ఒక ఉన్నతమైన స్థాయిలో అధికమైన మేలు చేసి అధికమైన ఆశీర్వాదం ఇచ్చి అధికమైనటువంటి బలాన్ని నిలబెట్టగలిగిన దేవుడు మన దేవుడా. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలిగి ఉన్నది. బైబిల్ గ్రంథంలో నాశనం అయిపోయి, చితుకుపోయి, అల్లరైపోయి, గలీజ్ అయిపోయి, భయంకరమైనటువంటి శాపంలో, పాపంలో, దరిద్రంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని, బూడిదిగా ఉన్న వాళ్ళని దేవుడు కుప్పలు తెప్పల మందిని అందంగా మార్చేశాడండి. నమ్ముతా ఉన్నాను. బైబిల్లో ఎంతమంది బతుకులు, చితుకుపోయిన బతుకులను దేవుడు మరలా తీసుకొచ్చి ఒక గద్దె మీద నిలబెట్టాడండి. ఆయన అనగారిపోయిన బతుకులు, నాశనం అయిపోయిన బతుకులు ఎంతమందికి దేవుడు అందాన్ని ఇచ్చాడండి. బైబిల్లో రూతమ్మ దగ్గరికి వస్తే, రూతమ్మది ఏంటండి, చక్కగా యవన వయసులో పెళ్లి చేసుకుని సంతోషంగా ఇక గడుపుదాం, ఇక మా జర్నీ స్టార్ట్ చేద్దాం, భార్య భర్తను అనుబంధాన్ని అనుకున్న భర్త పుట్టుకుని పోయాడండి. వైధవ్యం అలుముకుంది. చిన్న వయసులోనే విడో అయిపోయింది, విధవరాలైపోయింది, తన జీవితం బూడిదైపోయింది. అందరూ హేళన చేస్తూ ఉన్నారు, దీని భర్త చచ్చిపోయాడే. ఏ కాలంలో ఏ పాపం చేసుకుందో, ఇది పెళ్ళైన నిన్నలకి చచ్చిపోయాడు దీని భర్త, దీనికి ముచ్చట లేదు, అచ్చట లేదు, దీనికి ఏ ఆశలు తీరలేదు, ఇలా భర్త చచ్చిపోయాడు. కోడే కోస్తుందండి సమాజం. బూడిదైపోయింది, నిరాశలోకి వెళ్ళిపోయింది. పొద్దాకల భర్త చచ్చిపోయాడు, రెండో పెళ్లి చేసుకున్నాను. మ్యాట్రిమోనిలో నేను ఫోటో పెట్టింది జరుగుతమ్మా. పొద్దాల భర్త చచ్చిపోయాడు, లోకలు రెండో పెళ్లి చేసుకుని ఎంతమంది లేదని మ్యాట్రిమోనిలో ఫోటో పెట్టి ఏమైనా చేసిందా? నిరాశ బతుకు. పొద్దాకల నా అత్తమ్మ తెలిపోయి పొలంలో పడి వెళ్ళిపోతానని ఒక ఆలోచన తీసుకుందండి. నిరాశ అయిపోయిందండి. ఆలోచిస్తా కూర్చోాలా, బూడిదైపోయింది. ఆలోచిస్తా కూర్చోాలి, నా బతుకు బూడిదైపోయింది, ఇక నన్ను ఎత్తేస్తారు, ఇంక నన్ను పడేస్తారు, ఇక నేను దిక్కుమాలిందని అయిపోయాను, ఇక సమాజానికి పనికిరాక, తల్లిదండ్రులకి పనికిరాక, దేనికి పనికిరాక, ఎందుకు రా బాబు నా జీవితం అన్న స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ నిస్పృహల్లో దాంట్లోనే మునిగిపోలేదండి. ఆమె దగ్గరకు వచ్చి ఓదార్చి ఆదరించే ఆదరణ కూడికలేం పెట్టుకోవాలి. రూతమ్మ అత్తెమ్మడు బరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరిని ఎందు నేను కటాక్షము పొందుతాను వాని పొలంలోకి వెళ్ళిపోతానని ఆ పొలంలో పరిగెడుకుంటా ఉంది. సంఘంకి వచ్చేసింది. నిరాశ అయిపోయిన జీవితం, బూడిదైపోయిన జీవితం సంఘంలోనే ఆశీర్వదించబడుతుందన్న విషయం రూతమ్మకు తెలిసింది, అత్తయ్య ద్వారా తెలిసింది. ఇక్కడ ఉంటే ఈ బూడిదకి అందం రాదు, నా ఊర్లో ఉంటే అందం రాదు, ఇంకో పెళ్లి చేసుకుంటే అందం రాదు, ఇక్కడే బతికితే అందం రాదు, నేను పొలానికి వెళ్ళిపోవాలి, ఇక్కడ నా బూడిద అందంగా మారింది, వెళ్ళింది, పరిగెరుకుంటుంది. ఆ భూమి ఆసాము వచ్చాడు. భూమి ఆసాము వచ్చి, ఏ పిల్ల ఎవరు నువ్వు, చేతులు కట్టుకుని తలదించుకుని ఉంది, నేను ఫలానా. సరేలే, జాగ్రత్త పని చేసుకో, వేరే పొలానికి వెళ్ళబాకు. బంపర్ ఆఫర్లో దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్త పని చేసుకో, వేరే పొలానికి వెళ్ళమాకు, నా పేలాలు తినని బోయ్ దగ్గర పేలాలు ఇచ్చారు.
నా కుండలో నీళ్ళు తాగన్నాడు, నా బాటిల్ తాగమన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు వదిలేసిన తింటాం ఎంత ఇష్టమో మన చర్చి వాళ్ళకి. అంతగా ఫీల్ అయిపోయింది రూతమ్మ. రే మీరు తెచ్చుకున్న నీళ్ళలో అమ్మాయికి ఒక చెంబుడు ఇవ్వండి నీళ్ళు. అలా నా వాటర్ బాటిల్ తీసుకుని తాగు. ఎవడుకుందండి ఆ భాగ్యం? దేవునికి స్తోత్రం కలుగునగా, దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజున అయ్యగారు వదిలేస్తే తిందామని భయంకరంగా ఆలోచనలు పెట్టుకోబాకండి. సమృద్ధిగా తినేవండి. దేవునికి స్తోత్రం. నిజమండి, అది అది ఆశీర్వాదం అండి, మీకు తెలియదు. ఆశీర్వాదం. బోయాజు గారు స్వయంగా వాటర్ బాటిల్ ఇచ్చి దీంట్లో ఇదాగా నాకు ఉండలే దాగన్నాడు. వాళ్ళు పట్టుకోబాకాలి మురుకోలు అన్నాడు. అసలు టపటపటప రూతమ్మ కళ్ళిళ్ళు వచ్చేస్తామని అనుకుంటుంది. ఈ జీవితం ఇంకో పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఆఫర్లు వచ్చాయా? ఇదే జీవితం నా తల్లిదండ్రుల దగ్గర ఉంటే నేను ఇట్లా ఉండేదాన్న. ఇదే జీవితం నా ఊర్లో ఉంటే ఏమైపోయేదాన్నో. సంఘానికి వచ్చింది కనుక ఆ బూడిదికి దేవుడు అందాన్ని ఇచ్చాడు. ఏమండో అంతేకాదు, పేలాలే కాదు, నీళ్ళే కాదు, వెళ్ళేటప్పుడు మూటలు వేసుకుని ఆ తర్వాత విషయం పనిగత్తిగా వెళ్ళింది. ఇప్పుడు అమ్మగారుగా మారిపోయింది ఆ పొలానికి. అమ్మగారండి మరి పని అయిపోయింది వెళ్ళమంటారండి అని ఏమని అడుగుతున్నారు రూతమ్మని. ఏంట్రా కట్ చేస్తే ఏం జరిగింది అక్కడ? ఆ భూమి ఆసామి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా చాపడు కూడా ప్రభు నమ్మని కనపరచండి. ఆమె వైధవ్యం తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ పొలానికి యజమానురాలు అయిపోయింది. అందుకే చెప్తున్నా చర్చిలకు రమ్మని. మీకు ఎప్పుడు వింటారు మీరు? శుక్రవారం ఆదివారం పరిగెత్తుకు రమ్మనేది అదే. మరి బూడిదకి అందాన్ని ఇచ్చేది ఇల్లు కాదు, నీ కొంప కాదు. దేవునికి స్తోత్రం. చర్చికి రమ్మనేది ఎందుకు? నేను కొంపలో కూర్చొని వేసేసారనో అంటే అయిపోద్దా? కొంపలో కూర్చొని యూట్యూబ్ నొక్కేసి చూస్తే అయిపోద్దా? మీకోసం కాదు నేను యూట్యూబ్లో వాక్యాలు పెట్టేది. చాలామంది ఒంగోలు నుంచి 20 మంది వచ్చారు మొన్న 7th ఫ్రైడే. అది ఊరు చెప్పింది, అందుకే ఒంగోలు అంటున్నాను. తెలియక ఆ స్టేజ్ మీద 4 సార్లు అన్న గాబరపడిపోయి ఏ ఊరని కలవాలంట. మరి ఎక్కడో మంది 20 మంది వచ్చేసారు. వాళ్ళ కోసం పెట్టేది యూట్యూబ్లో ప్రసంగాలు, మీకోసం కాదు. వీళ్ళ దగ్గర హాయిగా కాలు మీద కాలేసం చూస్తానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చర్చికి రమ్మనేది ఎందుకు? బూడిద జీవితం ఎట్లా మారిపోద్ది? అది నా దేవుడు బూడిదని వాడుకోడు, బూడిదకి అందాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. రూతమ్మ విషయాన్ని గ్రహించింది. నా ఊర్లో ఉంటే నాశనం అయిపోతాను నేను, నా ఊర్లో ఉంటే వీళ్ళే చంపేస్తారు, వీళ్ళ మాటలకి నేను చచ్చిపోతాను, ఊరేసుకొని సూసైడ్ చేసుకుని. అమ్మో పొలానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు నా అత్తమ్మట పడిపోయి. అసలు అమ్మాయికి పొలం అంటే ఏంటో తెలియదు, ఆ దేవుడు అంటే ఎవరో తెలియదు. ఈ అమ్మాయి వెళ్ళిపోయే పొలంలో ఆరాధన చేస్తుందంటండి, నాట్యం వేస్తుందంట, మోకాళ్ళు వేస్తుందంట, చేతులు ఎత్తుందంట. ఆ యజమానుడికి నచ్చి బోయాజు గారికి ఈవెన్ పెళ్లి చేసుకున్నాడు. ఈవెన్ ఫస్ట్ ఒక పెళ్ళి అయిందండి, అది చచ్చిపోయాడని తెలిసినా ఆమెను పెళ్ళాడాడు, వివాహం ఆడాడు. ఆ పొలానికి ఒక యజమానురాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా దేవుడు అందాన్ని ఇస్తాడు. అబ్రహాంకి అందాన్ని ఇవ్వలేదండి, యోసేపుకి అందాన్ని ఇవ్వలేదండి, ఇప్పుడు రూతమ్మకి దేవుడు అందాన్ని ఇవ్వలేదా? రేపు నీకు అందాన్ని ఇవ్వగలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున గర్పరచండి. మనకి మన బూడిదైపోయిన మన బతుకులకు కూడా అందాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు, శక్తివంతుడుగా ఉన్నాడు, తీర్పరిగా ఉన్నాడు, అభిషేకముగా నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏముందండి యెషయా 61లో 2:3? 1 బూడిదికి అందం, 2 దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం మన మీదకి దిగిరాబోతుంది. ఒకసారి మీ కుడి హస్తం మీ తల మీద పెట్టుకోండి. ఈ మాట చెప్పండి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం నా మీదకు వచ్చుచున్నది. ఆమేన్ 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 ఆమేన్. మీరు యెహోవా యందు ఆనందించండి. చేతులు తీసేయి, ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనంది ఎడుతూ ఉంటారు కొంతమంది. ఆనందించండి ఏడుతుమే అంటే వాళ్ళకి అలా బాధలు ఉన్నాయి. మరి ఏం చేతి నవ్వుతారు ఎందుకండి? అలా బాధలేది. ఆనందించండి ప్రియ దేవజనమా, పౌలయ్య గారు చెప్పారు. మళ్ళీ ప్రార్థన అయిపోయినాక ఏడుతూనే వస్తుందా? వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ శ్రమలు అలాంటివి అండి. మరి ఏం చేద్దామండి? అవి తిట్టట్లేదండి, నేను చెప్తున్నా. అటువంటి వారు కూడా ఆనందించబోతున్నారు ఈ రోజు నుంచి. అటువంటి వారి మీద ఆనంద తైలం దేవుడు కుమ్మరించబోతా ఉన్నాడు. మీరు నమ్మండి, ఇది వాగ్దానం. అయ్యగారు ఎన్నిసార్లు ఆనందించండి, పరవశించండి, గొంతులేండి అని చెప్పినా ఏడుతుమేనా అంటే అయ్యగారు చెప్పినా సరే ఎందుకు ఏడుస్తున్నావు అని తిట్టడం కాదు. నీ బాధలు అలా ఉన్నాయి, నీ కష్టాలు అలా ఉన్నాయి, నీ శ్రమలు అలా ఉన్నాయి. ఆనంద తైలం అనే ఒక అభిషేకం ఎవరి మీదకి ఈ రోజున దిగి వస్తుందో నేను చెప్తాను వినండి. ఆనంద తైలమైన అభిషేకం ఈరోజు ఈ పగటి పుట్టి ఎవరి మీదకి
దిగొస్తుందో నేను చెప్తున్న మాట మీరు త్వరగా క్యాచ్ చేయండి. ఆనంద తైలమైన అభిషేకం ఎవరి తలల మీదకైతే ఈరోజు దిగొస్తుందో మరణకరమైన శ్రమలోనైనా వారు సంతోషిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట ఎక్కడ నుండి రాశారండి? జైల్లో ఉండి ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందం. ఎక్కడ కూర్చొని రాశాడు? కొండ శిఖరం మీద, పంట పొలాల్లోనా, బిర్యానీ తింటానా, ఏసీలో కూర్చున్నా, పార్కులకు తిరుగుతానా, బాగా డబ్బులు పెట్టి ఫ్లైట్లు ఎక్కి ఆనందించండి అనా? ఏం కదా, అక్కడ జైల్లో ఉండి చెరసాల్లో ఉండి కాళ్ళకి చేతులకు బొండేస్తుంటే అక్కడ రాస్తున్నాడు ఈ పత్రిక. దేవునికి స్తోత్రం. ఈ మాటలో ఆనందించండి మరలా చెప్పుచున్నాను. అది ఇదేంటి రా, నువ్వు జైల్లోకి వెళ్ళిపోయావు, ఏంటి ఆనందం గురించి మాట్లాడతావు? నేను ఇట్టూర్పంలోనికి వెళ్ళిపోతుని, శోక సముద్రములు తేలియాడుతున్నాను, చెయ్యరాని తప్పుకు నేను బలైపోయాను. నన్ను మీరు అర్థం చేసుకోండి. సంఘం అని ఏమైనా పత్రిక రాశాడు, ఏమి రాయాలి? మీరు ఆనందించండి. ప్రభువులు నేను చెప్తున్నాను, ఆనందించండి. నా గురించి మీరు బాధపడద్దు, ప్రార్థన చేయండి అంతే. నేను ఆనందంగానే జైల్లో ఉన్నాను అంటున్నాడు. అంటే ఏంటంటే ఆనంద తైలమైన అభిషేకం పౌలయ్య గారి మీద ఉంది, అపోస్తుల మీద ఆనంద తైలమైన అభిషేకం ఉందండి. అక్కడ ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా ఆనందించడమే చిరునవ్వేనట, పిచ్చెక్కిపోద్దంటండి ప్రభుత్వ అధికారులకి. పౌలు గారిని బెత్తంతో అమ్మ కొట్లు కొడుతున్నా నవ్వుతూ ఉన్నాడంట ఆయన. ఎక్కడ సువార్తను ఆపేశారు. జైల్లో కూడా మేము సువార్త చెబుతాం, అక్కడ కూడా మేము పాటలు పాడతాం, అక్కడ కూడా ప్రార్థన. అక్కడ ఎవడు ఆపగలడు? చంపేసినా పర్లేదు. ఆనందం, ఈ ఆనంద తైలం ప్రతి కుటుంబాల మీదకి రావాలి. ఈ ఆనంద తైలం వస్తే ఖచ్చితంగా ఇక నువ్వు ఏడవటాలు, ఇంకా నువ్వు బాధపడిపోటాలు, నువ్వు ఇబ్బంది పడిపో ఉండదండి. బలమైనటువంటి ఆనందాన్ని ప్రభు మనకు కలగజేస్తాడు. మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభులు ఆనందించండి. మనమే ఎదుటి వారికి చెప్పేటట్లుగా దేవుడు మన జీవితాలు మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను బాధించిన వాడు అలసిపోవాలి, కానీ నీ వద్ద ఉన్న ఆనందాన్ని ఎవడో తీలేడు. బాధించి 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 అపవాది కూడా అలసిపోవాలి. మనం అయినా నవ్వుతూనే ఉంటాం. ఆడు ఎంత బాధిస్తున్నాడు అంత నువ్వేస్తాం మనం. ఆడు ఎంత బాధిస్తున్నాడు అంత. మరి యోబు గారి పట్ల జరిగింది కదండి, కంచి తీసేయమన్నాడు, కుళ్ళిపోతాడు. కొంతమంది కుళ్ళిపోతులు ఉంటారండి. ఎవరైనా ఎదిగితే వారవరండి వాళ్ళు. వీడు వెళ్ళిపోయండి, యోబు గారు బాగా ఎదిగిపోయాడని, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నాడని, కంచి ఉందని వెళ్ళిపోయి నువ్వు ఊరకనే వేసావు, కంచి కంచి తీసే, ఆడు ఎవరిని తేలిపోద్ది అన్నాడు. కొంతమంది మనుషులే, సాతాన్ అంటే ఎవరు? మనుషులే. మనుషుల్లో చొరబడిపోతాడు. వాడికి ఏమో ఒక రూపం, ఒక వికృతి వేషం ఉండదు. కొరివిదేలాగా జుట్టు ఎరపోసుకుని రాడు, మీరే మనలోని దూరిపోతామంటాడు. ఒకళ్ళని చూస్తే పేసులో ఆడిపేసే కనపడిపోద్ది నాకు. అమ్మ వీడు వచ్చేసాడు. ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే నువ్వేం డైలాగే వచ్చేసాడు అనాలి. వచ్చేసాడా? ఎక్కడుంటాడు బాబు వాడు? పద్దాలు వచ్చేస్తున్నాడు. నిన్న అదే అంటాను, వచ్చేసాడాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాను? నేను ఎంత బాధ పెట్టినా మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి, ఆడ అలసిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలసిపోలేదన్నాడు మంచి దైవజనుడు, ప్రతిష్ట కలిగినోడు పాడాడు. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెను నా జీవితాన. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెను నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, సంఘానికి ఇచ్చునుగాక. ఈ ఆనంద తైలం అనేటువంటి
అటువంటి అభిషేకం ఎవరి మీదకైనా వచ్చేస్తే నేను చెప్తున్నా చూడండి, ఆనందాన్ని ఎవడు మన దగ్గర తీసేయలేడు. నా ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు, బూడిదకి అందాన్ని ఇస్తాడట, బూడిదకి అందాన్ని ఇస్తాడట, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును మన మీద పోస్తాడట. ఆడలిసిపోవాలి కానీ మనం అలసిపోకూడదు. చెప్పండి, ఆడి పేరేం పేరు? సాతానుగాడు అలసిపోవాలి కానీ మనం అలసిపోకూడదు. మన సంతోషాన్ని ఎవ్వడు మన దగ్గర నుంచి తీసివేయలేని అభిషేకం దేవుడు ఈ పగటి పుట్టు మనకు అనుగ్రహించబోతా అన్నాడు. ఇంకో మాట చూడండి, 3వ మాట చూడండి, అక్కడి కింద ఉంది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం, దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రజలారా, పాటలు పాడి దేవుడిని గణపరచండి, ఆరాధించండి. పాటలు, సంతోషంగా పాటలు, స్తుతి వస్త్రం, స్తుతులు, పాటలు ఎవరు చేస్తారంటే ఇది భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని వేస్తాడట. భారం ఉందా? నీ ఆత్మ నలిగిపోతా ఉందా? నీ ఆత్మ నానా విధములైనటువంటి ప్రెజర్స్తో, నానా విధమైన టెన్షన్లతో నీ ఆత్మ నలిగిపోతుందా? భారంగా ఉందా? బరువెక్కిపోయిందని వాళ్ళు ఈ పూట ప్రభు అంటాడు, ప్రభు మాట నువ్వు నమ్ముతావు కాబట్టి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మనోళ్ళ గురించి కదా ఈ మాట. నీ భారభరితమైన ఆత్మకి ఇదిగో ఫినాన్షియల్గా భారభరితము, ఫినాన్షియల్గా, ఆరోగ్యపరంగా, భవిష్యత్తు పరంగా అన్ని విధాలుగా నువ్వు భయంకరమైన భారంతో ఉన్నావు. ఈ పూట ప్రభు అంటాడు, నేను నీకు స్తుతి వస్త్రాన్ని ఇవ్వబోతా ఉన్నాను, నీకు స్తుతి వస్త్రాన్ని ఇవ్వబోతా ఉన్నాను. అది తీసేస్తాను, భారం తీసేస్తాను, బరువు తీసేస్తాను, ఒత్తిడి తీసేస్తాను, ఆ ఒత్తిడి తీసేస్తాను. నీ ఆత్మ మీద పడే ప్రెషర్స్, నీ ఆత్మ మీద పడే ఒత్తిడి, నీవు అనుభవిస్తున్న ఒత్తిడి అంతా తీసేసి స్తుతి వస్త్రం వేస్తాను. అప్పుడు ఏం పాడతాం మనం? స్తుతించిన సతన్ పారిపోతాడు, నిద్రపోతే తిరిగి వస్తాడట. అందుకే మనం ఏం చేయకూడదు? చర్చిలో చెప్పాలి నిద్రపోయే భక్తులందరూ కొందనాలు నన్ను తిట్టుకోబాకని ప్రభు మిమ్మల్ని క్షమించును కాక, నన్ను క్షమించును కాక. స్తుతి వస్త్రం మన మీద ప్రభేస్తాడంట. పొద్దుగూకులు వాళ్ళకి స్తుతి పాటలు ఇక నోట్లో, లెగిస్తే స్తోత్రం అంటారు, లెగిస్తే స్తుతి అంటారు, లెగిస్తే ఆరాధన అంటారు. ఈ రోజున మన మీద స్తుతి వస్త్రం రావాలి, బాధల వస్త్రం పోవాలి, ఇక డబ్బుకుల వస్త్రం పోవాలి. బాధలు చెప్పుకొని, పొద్దాలు నిట్టూర్పులు చెప్పుకొని, ఆమెకు బాధ నీవు బాధ మీ ఉండదు. ఇక స్తుతే, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి, 3వ మాటగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని ఇస్తాడట. ఇక మన భారాలన్నీ పోతున్నాయి, దేవునికి స్తోత్రం చేయాలి. మన భారాలన్నీ తీశారు. అది ఏ భారమైనప్పటికీ గాక ప్రతి భారం కొట్టివేయబడుతుంది. మన మీద స్తుతి వస్త్రం దిగిరాబోతుంది, స్తుతి వస్త్రం దిగిరాబోతుంది, స్తుతి వస్త్రం దిగిరాబోతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 61:7 4వ మాట చెప్తున్నాను, ఇక నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 61:7, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. అవమానముకు ప్రతిగా ఈ ఉదయం పూట దేవుడు రెట్టింపు ఘనత సంఘానికి ఇవ్వబోతున్నాడు. దేవుడు మన ఘనపరచబోతా ఉన్నాడు. ఎంతమంది ముందు నువ్వు అవమానించబడుతున్నావు, ఎంతమంది ముందు నువ్వు అవమానించబడుతున్నావు, ఎంతమంది నిన్ను అవమానిస్తున్నారో విను. నీకే ప్రభు చెప్తున్నాడు, అవమానం నీ అత్త ద్వారా, బయట వాళ్ళ ద్వారా, ఉన్నవారి ద్వారా, లేని వారి ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, నీ కొలిక్స్ ద్వారా ఎంతమంది దగ్గర నువ్వు అవమానించబడుతున్నావో, తీసేయబడుతున్నావో, కరివేపాకులకు ఇసిరివేయబడుతున్నావు నా ప్రభు ఈ ఉదయం పూట చెప్తా ఉన్నాడు. నీ అవమానమునకు ప్రతిగా నేను ఘనతనివ్వబోతున్నాను. ఏ ఘనతో తెలుసా? రెట్టింపు ఘనతనివ్వబోతున్న దేవుడు, రెట్టింపు ఘనతనివ్వబోతున్న దేవుడు. అధికమైన ఘనత నీ మీదకి రాబోతా ఉంది. ఇంకో మాట చదవండి, దాని కిందే ఉంది, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించుదురు. ఇంకా వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. రెట్టింపు భాగమునకు ఎవరు? నిందకు దేవునికి స్తోత్రం. అవమానానికి, నిందకి దేవుడు రెట్టింపు ఘనతనిచ్చేస్తాడంటండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ ఉదయం నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన, మునుపటి కంటే ఇప్పుడు నేను అధికమైన మేలు నీకు చేస్తాను. ఏంటి ఆ మేలంటే? బూడిదకి అందాన్ని ఇస్తాను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని పోసేస్తాను, భారభరితమైన జీవితానికి స్తుతి వస్త్రమని ఇస్తాను, నిందకి అవమానానికి ఘనతను తీసుకొస్తాను. దేవుడు మేలు చేయబోతున్నాడు. పక్కన వాళ్ళకి ఐఫై చెప్పండి, దేవుడు మేలు చేయబోతా ఉన్నాడు. దేవుడు తప్పది, రెట్టింపు మేలనండి, రెట్టింపు మేలు చేయబోతా ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఎవరి పట్ల చేస్తాడో తెలుసా? పక్కన వాళ్ళకి చెప్పేవారి పట్ల దేవుడు చేస్తాడు. ఇది డిక్లేర్ అయిపోయింది. సేమ్ పక్కన వాళ్ళకి చెప్పండి, మరి వాళ్ళకి దేవుడు చేస్తాడు రెట్టింపు మేలు. దేవుడు రెట్టింపు మేలు చేస్తాడని పక్కన వాళ్ళకి చెప్తే, అమ్మో మీకు ఇంగ్లీష్ మాటలు, నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగే వచ్చు,
మీకు ఇంగ్లీష్లో చెప్పటం నా వల్ల కాదు. ఇంగ్లీషు వాక్యం చెప్పేవాడిని తీసుకురామంటే తీసుకొస్తాను, ఎక్కడో కట్టి పట్టుకుని 10వ పొరకు ఇచ్చి. పక్కన వాళ్ళకి దేవుడు రెట్టింపు మేలు చేస్తాడని చెప్తే నీ జీవితంలో జరిగిద్ది అంటున్నా. చెప్పండి మరి. అది మరి ఏంటి మరి? దేవునికి మహిమ కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.